నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొన్న భోగాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భావోద్వేగమయ్యారు? ఆయన కళ్ళు ఎందుకు చెమర్చాయి? ఆయన మాట్లాడుతుంటే స్టేజ్ ముందున్న వాళ్ళ కళ్ళల్లో ఎందుకు నీళ్లు వచ్చాయి? మొన్నటిదాకా మోడీ గారిని తెలుగు నేల చూసింది, అర్థం చేసుకున్నది ఒకటైతే ఈనాడు ఆయన్ని చూస్తున్నది, అర్థం చేసుకున్నది మరొకలాగా మారిందా? ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో ఏ విధంగా అయితే ముళ్ళు గుచ్చారో ఈనాడు మోడీ గారి గుండెల్లో కూడా అదే విధంగా ముళ్ళు గుచ్చుతున్నది ఎవరు? మోడీ పాలన నియంత పాలన, మోడీ చేతుల్లో దేశం నియంత చేతుల్లో ఉన్నట్టు ఉందా? ఇప్పుడు మాట్లాడదాం. ఈ ఎపిసోడ్లో సత్యాసత్యాలన్నీ మాట్లాడదాం. సత్యాలేంటి, అసత్యాలేంటి అన్నీ మాట్లాడదాం. నిజానికి మొన్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం అనేది రాష్ట్రానికి ఒక సంరంభంగా జరిగింది, ఒక రాష్ట్ర పండుగలాగా జరిగింది, ఉత్తరాంధ్ర పండుగలాగా జరిగింది. ఆ సభలో కూర్చున్న ఉద్దండులంతా కూడా ఒక సభ సక్సెస్ అవ్వడానికి కారకులయ్యారు. వాళ్లే ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు కూర్చున్న విధానం, వారు మాట్లాడిన విధానం ఎక్కడా కూడా ఒక ప్రతిపక్షాన్ని కానీ, అక్కడ సెంట్రల్లో ఉన్న ప్రతిపక్షాన్ని కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాన్ని కానీ ఒక్క మాట కూడా దూషించకుండా ఒక సక్సెస్ అనే దాన్ని ఎలా తీసుకువెళ్ళొచ్చో, ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకువెళ్ళొచ్చో, కేవలం రాజకీయ సభలు మాత్రమే కాదు సక్సెస్ అవ్వడం అంటే, ఇలాంటి ప్రారంభ సభలు కూడా అత్యంత సక్సెస్ చేసుకున్న ఘనత ఈనాడు ఆంధ్రప్రదేశ్కి దక్కింది అని నేను చెబుతాను. సభ సక్సెస్ అవ్వడానికి అక్కడ మూల స్తంభాలుగా ముగ్గురు కూర్చొని ఉన్నారు. వాళ్లే ప్రధాని మోడీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆ సభ మీద మౌనంగా గంభీరంగా కూర్చొని ఉన్నారు మన ప్రధాని మోడీ గారు. ఆ పక్కనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో ఎదురు దెబ్బలను, ఎన్నో సక్సెస్ఫుల్ జర్నీలను అన్నీ చూసుకొని ఏ కష్టం, నష్టం, బాధ, బరువు ఏది బయట పడకుండా చలాకీగా అక్కడ అన్నింటినీ కూడా కలుపుకుంటూ మాట్లాడుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడే మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు బరువెక్కిన గుండెతో భావోద్వేగంగా కూర్చొని ఉన్నారు. దానికి కారణం ఏంటో అనేది ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా అర్థమైంది. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆయన మీద మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసి కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మన వారికి ఇవ్వాల్సింది. ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. మోదీ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇది. మిమ్మల్ని కొట్టేవాడు దేశంలో లేడు, మిమ్మల్ని కొట్టేవాడు దేశంలో లేడు, రాడు, రాబోడు. మీరు అనుకుంటే తప్ప మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. మీరు పడుతున్న కష్టం, ధర్మం కోసం మీరు నిలబడుతున్న విధానం అవన్నీ కూడా మాకు ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. అంతేకాదు మీ వెనక మేము ఉంటాం అనేది ఎంత బలంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. చూసాం కదా మోదీ గారి విషయంలో. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఏమన్నారు? ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మా మీరు కన్నీళ్లు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి అన్ని చూసొచ్చిన వ్యక్తిని ఎన్ని రకాలుగా క్రిటిసైజ్ చేస్తున్నా సరే ఆయన గుండెల్లో మాత్రమే పెట్టుకున్నారు. ఆయన ఆవేదన, ఆయన బాధ నాకు మాత్రమే తెలుసు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉండి కూడా, ఆ స్థాయి వ్యక్తి అయ్యుండి కూడా ఆ నాయకులని ఆయన రెస్పెక్ట్ చేస్తూ, గౌరవిస్తూ, వాళ్ళ బాధని తీసుకుంటూ ఉన్న నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి విధానం చూసిన తర్వాత అయినా ఈ సో కాల్డ్ జర్నలిస్టుల రూపంలో సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు, మెసేజ్లు చేస్తున్న వాళ్ళు, అదేవిధంగా నాయకులుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారి మాటలను చూసి. మరీ ముఖ్యంగా మీరంతా ఇలాంటి మాట్లాడడం ద్వారా ఈ రోజు జెన్జీ అని, ఈనాటి యువత అని వీళ్ళు కూడా అదే బూతులు తిడుతూ ఉంటే అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మొన్న జంతర్ మంతర్ దగ్గర వచ్చిన పిల్లలందరూ, 15-14 ఏళ్ల పిల్లలందరూ ప్రధాని మోదీ గారిని పట్టుకొని ఈ స్థాయిలో దుర్భాషలాడితే ఎక్కడున్నాం మనం? దేశం ఎక్కడుంది? మన సమాజం ఎక్కడుంది? మీకుగా మీరు అనుకోండి, మీరు మీ పిల్లలో, మీ మనవళ్ళు, మనవరాళ్ళు మీ ఎదురుగా ఉండి మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతుంటే, ఆయన ఏం బూతులు తిట్టారు? తల్లి బూతులు తిట్టారు. ఆ బూతులు తిడుతుంటే ఒక్కసారి తండ్రిగా మీ గుండె ఎలా ఉంటుంది, తాతగా మీ గుండె ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు దేశంలో పిల్లలు మోడీ గారి పిల్లలే, ప్రధాని పిల్లలే అవుతారు, ఈ దేశ పాలకుల పిల్లలే అవుతారు. రాష్ట్రాలైనా దేశమైనా సరే భరతమాత బిడ్డలే కాబట్టి మన బిడ్డలుగానే చూస్తారు. కానీ కఠిన శిక్షలు విధించి వాళ్ళని కటకటాల పాలు చేయలేదు మోడీ గారు. కాబట్టే ఆ సభ అంతా కూడా ఒకవైపు కేరింతలు, ఆనందాలు ఒకవైపు ఉన్నా సరే చాలా భావోద్వేగంగా నడిచింది సభ అంతా కూడా.
ఎందుకు ఆయన క్రిటిసైజ్ చేస్తూ ఉంటారో చెబుతాను చూడండి, జాగ్రత్తగా వీలైతే ఈ జనరేషన్ వినండి. ప్రధాని మోడీ గారు సంపన్న కుటుంబాల నుంచి రాలేదు, శ్రీమంతుల కుటుంబాల నుంచి రాలేదు, పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాలకు కూడా వెళ్ళి చదివి వచ్చిన పెద్ద పెద్ద వ్యక్తులలాగా ఆయన ఈ దేశంలోకి అడుగు పెట్టలేదు. ఇదే నేల మీద ఇక్కడే పుట్టి ఇక్కడే అన్ని నేర్చుకొని ఇక్కడే దేశం కోసం మాత్రమే బతుకుతున్నారు మోడీ గారు అని నేను చెబుతాను. నిజానికి ఈనాటి వరకు భారతదేశ ప్రధానులు అందరూ కూడా సంపన్నులే. ఎక్కడి నుంచి నెహ్రూ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళు సంపన్నమైన కుటుంబాలే, ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, లేదంటే ఇక్కడున్న మన పివి నరసింహారావు గారు కానీ, వాజ్పేయి గారు కానీ, అలాగే దేవేగౌడ్ గారు కూడా పెద్ద పెద్ద రాజ కుటుంబాల్లో వీళ్ళంతా పుట్టినప్పటికీ సంపన్నులుగా శ్రీమంతులుగానే పుట్టారు. ఆ విధంగానే రాజకీయాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్లారు. కానీ ఈ జనరేషన్కి నేను చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రధాని మోడీ గారు అత్యంత నిరుపేద కుటుంబంలో, గుజరాత్లోని ఒక సాంప్రదాయక కుటుంబంలో ఆయన పుట్టారు. తేలి అనే ఒక కమ్యూనిటీలో పుట్టారు. తేలి అంటే తేల్ అంటే ఆయిల్ వ్యాపారం చేసే వాళ్ళు, నూనె వ్యాపారాలు చేసే కుటుంబంలో పుట్టారు. కానీ ఆయనకు ఆ వ్యాపారాలు తెలియదు, వాళ్ళు ఆ వ్యాపారాలు కూడా చేయలేదు. అత్యంత నిరుపేద కుటుంబం కావడం వల్ల తన తల్లి 4 ఏళ్లలో పని చేసుకుని వచ్చేవాళ్ళు. అంత నిరుపేద కుటుంబం, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలలో పుట్టారు. తల్లి తండ్రి ఇద్దరు కష్టపడే పిల్లల్ని పెంచి పెద్దలు చేశారు. ఆ విధంగానే ఆయనకి 15 ఏళ్ళు కూడా నిండక ముందే ఆయనకి పెళ్లి చేయడం జరిగింది. ఎందుకంటే పాత సాంప్రదాయక గుజరాతీ కుటుంబాలు వాళ్ళవి. ఆ విధంగా ఆయన అక్కడ పుట్టడం ద్వారా వాళ్ళకి పెళ్లి జరిగింది. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత ఆయన దేశం కోసం, ధర్మం కోసం, ఆర్ఎస్ఎస్ వైపు, దేశం కోసం ఆయన ఆ విధంగా వచ్చేశారు. భార్య జశోదాబెన్ గారు ఆ వివాహాన్ని శాశ్వత వివాహంగా అనుకున్నారు. భర్తకి దూరంగానే ఉంటూ, కానీ భర్త శ్రేయస్సు కోసం ఆవిడ పూజలు, గుడికి వెళుతూ, ఆవిడ ఉద్యోగం ఆవిడ చేసుకుంటూ అత్యంత సాధారణమైన జీవితం గడుపుతున్నారు. కేవలం జశోదాబెన్ గారు మాత్రమే కాదు, మోడీ గారి కుటుంబంలో అందరూ కూడా సాధారణ జీవితమే, సాధారణమైన మనుషులుగానే ఉంటారు తప్ప వాళ్ళకేమి కోట్ల వ్యాపారాలు ఎవరికీ కూడా లేవు. ఆ విధంగా జశోదాబెన్ గారు కూడా అలాగే ఉన్నారు. నిజానికి ఇక్కడ చెప్పాలి అంటే జశోదాబెన్ గారు అగ్ని పునీత. మనం కళ్ళెదురుగా చూస్తున్న ఒక సీతమ్మ తల్లిలాగా భావించవచ్చు. భర్తకి దూరంగా ఉంటూ ఆనాడు రామయ్యకి సీతమ్మ ఎలా అయితే దూరం అయిందో, ఈ రోజు మోడీ గారికి జశోదాబెన్ గారు కూడా సీతమ్మలాగా అదే విధంగా దూరంగా ఉండి భర్త శ్రేయస్సు కోసం భార్య పరితపిస్తూ ఉంటారు. భర్త ఈ రోజు ఈ స్థాయిలోకి రావడానికి గల కారణం జశోదాబెన్ గారి ఆశీర్వచనం, ఆవిడ సంకల్పం, వాళ్ళిద్దరూ కలిసి దేశం కోసం ప్రయాణం చేస్తున్న విధానం అని నేను చెబుతాను. అలాంటి అగ్ని పునీతని తీసుకొచ్చి కూడా ఈ రోజు రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మరొక వ్యక్తి పేరు కూడా చెబుతాను. ఆయనే అబ్దుల్ కలాం గారు. నిరుపేద ముస్లిం కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం గారు రామేశ్వరంలో అదే గుడి దగ్గర పెరిగారు. కరుడు గట్టిన సనాతన సాంస్కృతిక విధానాన్ని పెనవేసుకుని ఆయన పెరిగారు. అదే విధంగా దేశం కోసం మాత్రమే పనిచేశారు. దేశమే ఫస్ట్ అని పరితపించారు. ఆ విధంగా ఆయన పెళ్లి చేసుకోలేదు. నిరుపేద కుటుంబం నుంచి ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తిగా రాష్ట్రపతిగా మారారు మన అబ్దుల్ కలాం గారు. మతతత్వ పార్టీ అని ఏ బీజేపీనైతే నిందలు చేశారో అదే బీజేపీలో దేశానికి రాష్ట్రపతిని చేసి సగర్వంగా ఒక ముస్లింను కూర్చోబెట్టింది ఎవరు కూర్చోబెట్టారు? రాష్ట్రపతి స్థానంలో ఒక ముస్లింని. మతతత్వ పార్టీ అని చెప్పిన బీజేపీ కూర్చోబెట్టలేదా? దేశం కోసం పనిచేసే ఏ ముస్లిం అయినా సరే భారతీయుడే అవుతాడు. కానీ ఈ దేశంలో ఉండి ఈ దేశం మీద విషం కక్కే వాళ్ళు మాత్రమే శత్రువులు అవుతారు. కానీ భారతదేశం కోసమే బతుకుతాం, దేశం కోసమే చేస్తామనే ఏ ముస్లింనైనా సరే ఇదే భారతదేశం కడుపులో పెట్టుకుంటుంది, కానీ దూరం చేసుకోదు. అబ్దుల్ కలాం గారిని ఈ రోజు భారతదేశంలోని కులాలకి, మతాలకి అతీతంగా అందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు అంటే ఆయన ఈ సంస్కృతితో, ఈ సనాతనంతో పెనవేసుకుని పెరిగి దానిని కాపాడుతూ ముందుకు తీసుకువెళ్లారే కానీ ఎక్కడ తోలనాడలేదు, ఒక తప్పు మాట్లాడలేదు, గౌరవప్రదంగా ఉన్నారు. ఇదే ముస్లిం మతంలో నుంచి వచ్చిన వ్యక్తిగా. అందుకే ఆయన అబ్దుల్ కలాం అయ్యారు. ఈ రోజు మోడీ గారు కూడా నిరుపేద కుటుంబంలో వచ్చి దేశం కోసం, ధర్మం కోసం ఒక యజ్ఞం చేస్తున్నారు. గంభీరంగా మొన్న భోగాపురం సభలో ఆయన కూర్చుంటే దేశం యావత్తు కూడా చిన్నబోయింది. మిమ్మల్నా తిట్టింది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం. ఆకాశం మీద ఉమ్ము ఊస్తే ఎవరి మీద పడుతుంది? ఊసిన వాళ్ళ మీదే పడుతుంది. ఈ రోజు మోడీ గారిని మాట్లాడిన వాళ్ళ మీద అదే జరుగుతుంది. మొన్న రేణుకా చౌదరి గారు ఏమంటున్నారు? ప్రధాని మోదీ గారిని ఉద్దేశించి మీకు పెళ్ళయి పిల్లలు ఉండే ఈ పిల్లల బాధ ఏంటో తెలిసి ఉండేది అని మాట్లాడుతున్నారు. నిజానికి మరి రాహుల్ గాంధీ గారికి పెళ్ళయిందా? ఆయనకి పిల్లలు ఉన్నారా? మరి ఆయనకి మాత్రం ఈ బాధ తెలుస్తుందా? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, వారి పార్టీ నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారిని కదా ముందు ప్రశ్నించి తర్వాత మోదీ గారిని ప్రశ్నించాలి. మరి మోడీ గారికి అర్హత లేదు అంటే రాహుల్ గాంధీ గారికి మరి ఆ పార్టీని లీడ్ చేయడానికి ఆయనకి ఎలా అర్హత వస్తుంది చెప్పండి?
ఇక ఈ విధంగా ఇన్ని రకాలుగా ఎంత క్రిటిసైజ్ చేయాలో అంతా కూడా మోడీ గారిని క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క స్థాయిలో కూడా. ఎందుకంటే ఆ దూకుడు పెంచారు. మోడీయే ఇప్పుడు అడ్డం, దేశాన్ని ఆక్రమించుకోవడానికి మోడీ అడ్డంగా ఉన్నారు కాబట్టి మోడీని లేకుండా చేయాలి, మాటలతో హింసించాలి అని ఇక ఈ స్టేజ్కి దిగారన్నమాట. ఇక పర్సనల్ అసాసినేషన్, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్, ఎన్నో రకాల రూమర్స్ దరిద్రంగా చేస్తున్న ఘటనల దాకా వస్తోంది ఇవాళ రేపు. నేను ఇప్పుడు చెబుతున్నాను, మాట్లాడితే వీళ్ళందరూ మోడీ ఒక నియంత అంటారు కదా. అసలు నియంత అంటే ఏంటో ఒకసారి నేను చరిత్రలోకి తీసుకెళ్లి చూపిస్తాను. మోడీ నియంత్రణ, చరిత్ర నియంత్రణ చెబుతుంది. ఇదే భారతదేశంలో నియంత పాలన ద్వారా రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు అమలైందో చెబుతాను. ఈ కాంగ్రెస్ టైంలోనే 1950 నుంచి 2014 వరకు 84 సార్లు రాష్ట్రపతి పాలన వచ్చింది ఈ దేశంలో. 84 సార్లు వచ్చింది ఈ దేశంలో. అదేవిధంగా 1966 నుంచి 84 వరకు ఇందిరాగాంధీ సమయంలోనే 50 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు ఈ దేశంలో. అదేవిధంగా ఆఖరికి మన్మోహన్ సింగ్ గారి సమయంలో కూడా ఆయన 10 ఏళ్ళు ఉండే, 10 ఏళ్లలో 10 సార్లు వచ్చింది రాష్ట్రపతి పాలన. ఈ విధంగా మొత్తం కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో 84 సార్లు రాష్ట్రపతి పాలన విధిస్తే ఈ 12 ఏళ్లలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన వచ్చింది ఒకసారి లెక్కేసుకోండి. ఈ విధంగా భారతదేశంలో ఆర్టికల్ 356 రూల్ అంటే రాష్ట్రపతి పాలనని 70% వాడుకున్నది కాంగ్రెస్ మాత్రమే. అంటే రాష్ట్రపతి పాలన 84 సార్లు తీసుకొచ్చి 70% ఘనత సాధించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఎక్కడికక్కడ ప్రభుత్వాలను కూలదోయడమే కదా వీళ్ళ పని. ఏ పార్టీ అవతల వచ్చినా సరే, ఏ రాష్ట్రంలో వచ్చినా సరే ఎవరినైనా కూర్చొని ఇచ్చారా? ఆఖరికి తెలుగు నేల మీద ఎన్టీ రామారావు గారి విషయంలో కూడా జరిగింది అది కాదా? గుర్తు చేసుకోండి. అంతే, ఎక్కడికక్కడ రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. అక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళ కాని ప్రభుత్వం ఉంటే దాన్ని కూలదోయాలి. ఇదే తెలంగాణ విషయానికి వద్దాం. ఇదే తెలంగాణలో కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా సీఎంగా ఉన్న సమయంలో 500 మంది విద్యార్థుల బలిదానాలు ఎందుకు జరిగాయి? తెలంగాణ కోసం పోరుబాట పట్టిన విద్యార్థుల బలిదానాలు ఎందుకు జరిగాయి? మలిదశ ఉద్యమంలో మరణించిన విద్యార్థుల కంటే కూడా ఎక్కువగా కాసు బ్రహ్మానందరెడ్డి గారి సమయంలో ఎంతమంది విద్యార్థులు తమ రక్త తర్పణాలు చేశారు తెలంగాణ నేల కోసం? ఇది చెప్పండి. ఆ సమయంలో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెసే కదా అధికారంలో ఉంది. 500 మంది విద్యార్థులు అంటే చిన్న విషయమా? అదే విధంగా అస్సాంలో ఏం జరిగింది? అస్సాం గౌహతిలో 180 మంది విద్యార్థుల్ని కాల్చి చంపేశారు. ఇదే అస్సాం గౌహతిలో. అప్పుడు కూడా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మొన్న కాక్రోచులు, బొద్దింకలు అని చెప్పి స్వైర విహారం చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా అక్కడే కూర్చొని ప్రధానిని బూతులు తిడుతూ చిన్న పిల్లలతో తిట్టిస్తూ వాళ్ళు ఒక స్వైర విహారం చేసి ఆ ఢిల్లీ ప్రాంతాన్ని అంతా కూడా కమ్మేసి పార్లమెంట్ మీదకి దూకుడుగా వెళుతుంటే కట్టడి చేయడానికి కర్రలతో కొట్టారే కానీ ఎక్కడైనా సరే ఒక్క ప్రాణమైనా పోయిందా? ఒక్క ప్రాణం పోయిందా? ఇప్పుడు చెబుతున్నాను నేను, ఒక్క ప్రాణం పోయినా ఈరోజు దేశం అల్లకల్లోలం అయి ఉండేది. దేశాన్ని అల్లకల్లోలం చేసి ఉండేవాళ్ళు ఒక్క ప్రాణం పోయినా సరే వాళ్ళ టార్గెట్ అదే ఉండేది. నేను అందుకే డే 1 నుంచి చెబుతున్నా, ఒక్క ప్రాణం పోయినా రేపు కూడా మీరు గుర్తుంచుకోండి, ఒక్క ప్రాణం పోయినా దేశం మొత్తం కూడా అట్టుడికి పోయేలాగా చేస్తారు వీళ్ళు అన్నమాట. కుట్రల్లాగా చేస్తారు. ఇప్పుడు చెప్పండి, నియంతలంటే ఎవరు? ఎంతమంది విద్యార్థుల్ని ఎవరు పొట్టను పెట్టుకున్నారు? ఇన్నేళ్లలో, ఈ 12 ఏళ్లలో ఏ విద్యార్థినైనా సరే కాల్చి చంపడం జరిగిందా? ఏ విద్యార్థినైనా, ఏ ఉద్యమాన్నైనా సరే తొక్కి పట్టడం, కాల్చి చంపడం, నియంతలాగా వ్యవహరించడం ఎక్కడ జరిగింది చెప్పండి? ఎందుకు మోడీ నియంత అవుతాడు? ఎలా మోడీ నియంత అవుతాడు? అసలు మీ రికార్డుల్ని ఎవరైనా సరే దరిదాపుల్లోకి రాగలుగుతారా? కాంగ్రెసా నియంత? చరిత్రలో ఉన్న కాంగ్రెసా? ఈనాటి మోడీనా నియంత? మీరే తేల్చుకోండి. ఈ జెన్జీ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మీరు కూర్చొని పాఠాలు చెప్పండి. ఎవరు నియంతలు? చరిత్ర పాఠాలన్నీ తెలియజేయండి. అలాగే నెంబర్ 2, ఈ జెన్జీ జనరేషన్తో పాటు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఇది. అదేంటంటే 1948 పాకిస్తాన్ భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చింది. సరిగ్గా 1947 ఆగస్టు 15న మన దేశం ఫామ్ అయింది. ఆగస్టు 16న పాకిస్తాన్ ముస్లిం దేశంగా ఇంకొక దేశం ఫామ్ అయింది. అయినా సరే సరిగ్గా ఏడాదిలోనే ఇదే భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చింది పాకిస్తాన్. అందు కారణంగానే ఆనాడు మన దేశం ఫెయిల్ అయిన కారణంగానే, నెహ్రూ ఫెయిల్ చేసిన కారణంగానే ఈ రోజు POK అనే ఒక ముక్క తయారైంది. ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఆనాడు పాకిస్తాన్ ఆక్రమించుకోవడం ద్వారానే ఫామ్ అయింది. ఆ రోజు మనం యుద్ధం ఓడిపోవడం ద్వారానే ఈ రోజు POK వచ్చింది. మనం ఎందుకు యుద్ధం ఓడిపోయామో తెలుసా? ఎంత దారుణంగా ఉంటుందండి దీని రీజన్ చెబితే, ఆ సమయానికే నెహ్రూ గారి అత్యంత ప్రియ సన్నిహితుడు, స్నేహితుడు ఎవరైతే ఉంటాడో అతడే కృష్ణ మీనన్. అతన్ని
భారతదేశ అంబాసిడర్ గా యూకేలో పెట్టారనమాట. యూకేలో భారతదేశం తరపున అంబాసిడర్ గా ఉన్నాడు. అతడి ద్వారా యూకే గవర్నమెంట్ తో అంటే బ్రిటిష్ గవర్నమెంట్ తో మాట్లాడుకొని పాకిస్తాన్ తో యుద్ధం వచ్చేలాగా ఉందని చెప్పి కృష్ణ మీనన్ ద్వారా 2000 జీపులు ఆర్డర్ పెట్టారన్నమాట. అంటే ఈ బోర్డర్ లోకి వెళ్ళి ఆర్మీ వెపన్స్ ఆయుధాలు అన్ని తీసుకుని వెళ్ళి పాకిస్తాన్ తో యుద్ధం చేయడానికి, వాళ్ళు ఆ ప్రాంతాల్లో వెళ్ళడానికి. కానీ ఏం జరిగిందో తెలుసా? ఈ కృష్ణ మీనన్ అన్న వ్యక్తి ఏం చేశాడు అంటే 150 వాహనాలు పంపించాడు. ఆ 150 వాహనాలు కూడా ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ లో ఆ టెర్రైన్ లో అవి అసలు సరిగ్గా ముందుకు వెళ్ళలేదు. మొత్తం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. 150 వాహనాలు మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అవి అసలు ఏ మాత్రం కూడా మన సైన్యానికి సహకరించలేదు. ఆ సమయంలో మన సైన్యం ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడి దాకా POK వరకు పాకిస్తాన్ వచ్చేసి అక్కడి వరకు ఇది నాదే అని బౌండరీ గీసేసుకుంది, వెళ్ళిపోయింది. అయితే అదే సమయంలో మన ఎంసీ రావు గారు అంటే నేను కాపు చరిత్రలో చెప్పాను, ఆయన జర్నలిస్ట్ పితామహుడు, ఆయన నేషనల్ హెరాల్డ్ సీనియర్ ఎడిటర్, నెహ్రూ గారికి అత్యంత సన్నిహితులు అని చెప్పాను కదా. నెహ్రూ గారికి చాలా నమ్మిన బంటు, వాళ్ళిద్దరూ మంచి మిత్రులు. కానీ ఆయన జర్నలిజాన్ని మాత్రం చాలా నిష్పక్షపాతంగా చేసేవాళ్ళు. ఎంసీ రావు గారు చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్పినా నెహ్రూ గారు మాట వినకుండా ఆ కృష్ణ మీనన్ చేతిలో యూకే గవర్నమెంట్ కి మన భారతదేశ సొమ్ము 80 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు ఈ వాహనాల కోసం. ఏం జరిగింది అంటే యుద్ధం సమయానికి వాహనాలు రాలేదు. ఆ వచ్చిన 150 వాహనాలు పని చేయలేదు. మన ప్రాంతాన్ని కోల్పోయాం, మన వాళ్ళ ప్రాణాలు కోల్పోయాం, మన పరువును కూడా కోల్పోయాం. మొత్తంగా పాకిస్తాన్ చేతిలో భారతదేశం ఓటమి పాలయ్యింది. ఇది చరిత్ర, ఇది నిజం. ఈ రోజు కూడా ఇదే POK విషయంలో మనం తలలు పట్టుకొని కూర్చుంటున్నాం. ప్రతిరోజు యుద్ధాలు చేయాల్సి వస్తుంది అంటే అది నెహ్రూ గారు తయారు చేసిన POKనే. ఈ పాకిస్తాన్ దూకుడుతో, మన చేతగానితనంతో ఆనాడు మనం కోల్పోయిన ప్రదేశమే అది. ఇంత జరిగిన తరువాత ఎవరికైనా ఆ ప్రధాని స్థానంలో ఉన్న వాళ్ళకి ఏం కోపం రావాలి చెప్పండి? ఎవరి మీద కోపం రావాలి? ఈ కృష్ణ మీనన్ మీద కోపం రావాలి. నిన్ను నమ్మితే ఈనాటి వరకు కూడా వాహనాలు ఇంకా ఎందుకు రాలేదు అని కోపం రావాలి. కానీ ఆయన ఏం చేశారో తెలుసా? ఆయనకు గిఫ్ట్ ఇచ్చారనమాట. POK పోయినందుకు, మనాళ్ళ ప్రాణాలు పోయినందుకు, మొత్తం జియో పాలిటిక్స్ లో భారతదేశం పరువు పోయినందుకు కృష్ణ మీనన్ని తీసుకొచ్చి డిఫెన్స్ మినిస్టర్ ని చేశారు నెహ్రూ గారు. ఇక ఎంసీ రావు గారు అప్పుడే తలబట్టుకున్నారు. ఈ కృష్ణ మీననే నెహ్రూ జీవితాన్ని సగం నాశనం చేస్తాడు అని ఆనాడే మన ఎంసీ రావు గారు భావించారట. ఆ విధంగా జరిగింది. అదే సమయంలో నేను ఇంకొకటి గుర్తు చేస్తున్నా. ఇదే మన తెలంగాణలో ఉన్న నిజాం 20 కోట్ల రూపాయలు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న లియాఖత్ అలీకి పంపించారు. భారతదేశం మీద యుద్ధానికి రండి అని చెప్పి తెలంగాణ బిడ్డల రక్త మాంసాలతో పిండి వసూలు చేసిన డబ్బుని ఈ నిజాం 20 కోట్ల రూపాయలని తీసుకువెళ్లి పాకిస్తాన్కి ఇచ్చాడు. భారతదేశం మీద యుద్ధానికి పాకిస్తాన్ ఖర్చు పెట్టిన డబ్బు ఏదైతే ఉందో అది తెలంగాణ నుంచి వెళ్ళిన డబ్బే. ఇది కూడా గుర్తు చేసుకోవాలి. ఈ విధంగా జరిగింది. అదే సందర్భంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నెహ్రూ గారికి గొడవ అయింది. అటు పాకిస్తాన్ మన ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది, ఇటేమో నిజాం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో మన డబ్బు పోయింది, మన వాళ్ళ ప్రాణాలు పోయాయి. ఈ కృష్ణ మీననేమో దరిద్రుల్లాగా దాపురించాడు. అన్ని కోణాల్లో ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి చిర్రెత్తుకొచ్చి నెహ్రూ గారితో అతి పెద్ద గొడవ పడ్డారు అని చెబుతూ ఉంటారు. అదొక విషయం. సరే, మొత్తంగా అంటే భారతదేశానికి జరిగిన నష్టానికి నెహ్రూ గారు కృష్ణ మీనన్కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే డిఫెన్స్ మినిస్టర్ని చేశారు. ఇక ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. 1959 భారతదేశానికి ఆర్మీ చీఫ్ జనరల్ గా KS తిమ్మయ్య గారు ఉన్నారు. KS తిమ్మయ్య గారు కృష్ణ మీనన్ విషయంలో ఆయన ఒక డేటా తీసుకోవడం జరిగింది. ఆ డేటాతో ఏకంగా ప్రధాని నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి కృష్ణ మీనన్ చాలా డేంజర్, అతడు డిఫెన్స్ మినిస్టర్ గా ఉండడానికి అర్హుడు కాదు, అతడు దేశభక్తుడు కాదు, అతడు దేశద్రోహి, అతడు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MI6 తో అతడికి సత్సంబంధాలు ఉన్నాయి, అతడి చేతిలో దేశాన్ని పెడితే గనక మన రక్షణ అంతా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది, కాబట్టి మనం ఇతన్ని పక్కన పెట్టాల్సిందే అని ఒక రిపోర్ట్ కూడా నెహ్రూ గారికి ఇవ్వడం జరిగింది. నెహ్రూ గారు చెవికి ఎక్కించుకోలేదు. ఇక KS తిమ్మయ్య గారు నేరుగా మన ఎంసీ రావు గారి దగ్గరికి వచ్చారు. నెహ్రూ గారు ఎంసీ రావు గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి కనీసం ఎంసీ రావు గారు చెబితే అన్న నెహ్రూ వింటారేమో అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. అందులో DMI రిపోర్ట్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కృష్ణ మీనన్ డేంజర్ అనే విషయాన్ని ఎంసీ రావు గారికి KS తిమ్మయ్య గారు మొత్తం చెప్పారు. ఇక ఆ తర్వాత మన ఎంసీ రావు గారు నెహ్రూ గారితో మాట్లాడడానికి సమయాన్ని కేటాయించుకున్నారు. ఇద్దరు సిగరెట్ తాక్కుంటూ మాట్లాడారు. అందులో కృష్ణ మీనన్ని తప్పించాల్సిందే, ఇక్కడ నుంచి తీసేయాల్సిందే, నువ్వు దేశానికి పెద్ద అన్యాయం చేయబోతున్నావు, నువ్వు ఒక దేశ ద్రోహిగా మిగలబోతున్నావు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెహ్రూ అని చెప్పి నేరుగా మన ఎంసీ రావు గారు నెహ్రూ గారిని వార్న్ చేశారు. అయినా సరే నెహ్రూ గారు వినలేదు. ఎంసీ రావు గారు చెప్పినా సరే వినకుండా పట్టించుకోకుండా కృష్ణ మీనన్ని అదే విధంగా డిఫెన్స్ మినిస్టర్ గా అలాగే కొనసాగిస్తున్నారు అని తెలిసిన తర్వాత మన
ఈయన ఆర్మీ చీఫ్ జనరల్ కేఎస్ తిమ్మయ్య గారు ఆయన రాజీనామా చేశారు. ఇది దేశానికి అన్యాయం జరగబోతోంది, నేను నా కళ్ళతో నేను అక్కడ ఆ పొజిషన్లో ఉండి నేను చూడలేను అని చెప్పి ఆయన రాజీనామా చేసి పక్కకు తొలగిపోయారు. ఒక ఆర్మీ చీఫ్ జనరల్ నెహ్రూ గారి సమయంలో తన మాట వినని కారణంగా, ఒక ఆర్మీ చీఫ్ జనరల్ చెప్పింది కూడా ఒక ప్రధాని వినకపోతే ఆయన తన పదవికి రాజీనామా చేసి పక్కకి వెళ్లారు. ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్పారు? ఎంసీ రావు గారు తన సొంత ఆయన ఆటోబయోగ్రఫీలో ఆయన రాసుకున్నదే. ఆ పుస్తకం పేరు కూడా చెబుతాను చూడండి. ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఎ రెవల్యూషన్ బై ఎంసీ రావ్ అనే పుస్తకం ఉంటుంది. గాంధీ అండ్ నెహ్రూ ఎస్ఐస్ ఆన్ ఇండియన్ ప్రాబ్లమ్స్ మీద రాశారు మన ఎంసీ రావు గారు. అలాంటి ఎంసీ రావు గారు చెబితే కూడా నెహ్రూ గారు వినని కారణంగా ఒక ఆర్మీ చీఫ్ జనరల్ తన పదవిని కూడా రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే 1959లో ఇంత వారం చేసినా వినకపోతే సరిగ్గా 1962లో చైనా భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చింది. చైనా భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చిన తర్వాత సేమ్ పాకిస్తాన్ లాగానే కొంత భూభాగాన్ని చైనా కూడా ఆక్రమించేసుకుంది. ఆ సందర్భంలో చైనా చేతిలో భారతదేశం ఓడిపోయింది. ఈ విధంగా ఆనాడేమో 48లో పాకిస్తాన్ చేతిలో, 62లోనేమో చైనా చేతిలో భారతదేశం ఓడిపోవడానికి కారణం ఎవరు? నెహ్రూ గారే. చెప్పింది వినకపోతే వ్యవస్థలు చెప్పినా, సీనియర్ జర్నలిస్టులు చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒంటెద్దు పోకడలతో తన ఇష్టం వచ్చినట్టు చేసుకున్న కారణంగా ఈ రోజు పాకిస్తాన్తో, చైనాతో మన ఈ ప్రాంత సమస్యలు అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి, ఈ 12 ఏళ్లలో మోదీ గారి సమయంలో, నెహ్రూ గారి సమయంలో జరిగిన తప్పిదాలు జరిగితే గనక ఏం మాట్లాడేవాళ్ళు చెప్పండి? అంటే చైనా భూభాగాన్ని కోల్పోవడం, పాకిస్తాన్ భూభాగాన్ని కోల్పోవడం, ఆపరేషన్ సింధూర్ లాంటి మనం ఫెయిల్ అవడం, అదేవిధంగా ఆర్మీ చీఫ్ జనరల్ మోదీ గారి ఆధ్వర్యంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేసి చేతులెత్తేసేయడం, ఇలాంటివన్నీ జరిగాయే అనుకోండి. ఎంత పెద్ద భూతద్దంలో ప్రపంచ దేశాలన్నింటికీ కూడా వినిపించేలాగా ఇక్కడున్న ఎర్ర జర్నలిస్టులు, ఎర్ర మూకలు వీళ్ళందరూ కలిసి భారతదేశ వ్యతిరేక శక్తులందరూ కూడా ఏకమయ్యి ఎంత పెద్ద యుద్ధం చేసేవాళ్ళు. ఈనాటికి ఏ ఒక్క ఆర్మీ చీఫ్ జనరల్ అయినా రాజీనామా చేశారా? ఇప్పుడు చెబుతున్నాను వినండి. భారతదేశానికి నలుగురు 4 పక్కల 4 దిక్కుల 4 రక్షణ కవచాలుగా నిలబడ్డారు. వారే 1 ప్రధాని మోడీ, 2 అమిత్ షా, 3 అజిత్ దోవల్, 4 డాక్టర్ జయశంకర్. వీరందరూ కూడా అన్ని రకాలుగా భారతదేశాన్ని ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లను, ఈ కాంగ్రెస్ టైంలో జరిగిన తప్పిదాలన్నింటినీ కూడా, ఆ లోతులన్నింటినీ కూడా పూడ్చుకుంటూ ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఈరోజు నెంబర్ 1గా ముందుకు వెళ్ళడానికి సర్వ ప్రయత్నాలు చేస్తోంది. దానికోసం ఉన్న అన్ని అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతున్నాం. E20 కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, ఎందులో అయినా సరే ఈరోజు భారతదేశం సక్సెస్ కావడానికి ఒక్క భయంకరమైన సక్సెస్ వచ్చింది అంటే గనక భారత్ తలెత్తుకొని ఇంకా సగర్వంగా నిలబడేలాగా చేయగలుగుతున్నాం. అన్ని దేశాలతో కూడా సత్సంబంధాలు నెరపగలుగుతున్నాం. ఈ ప్రపంచ పటంలో ఏ దేశం ఎక్కడుందో కూడా మేధావులుగా చెప్పుకునే వాళ్ళకు కూడా తెలియని దేశాలకి కూడా ఈ రోజు ప్రధాని మోడీ గారు వెళ్ళి ఆ దేశాలకి మన నుంచి సాయం కావాలంటే ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజు భారతదేశం అంటే ఒక పెద్దనలాగా మారింది. ఎన్ని మాట్లాడుతున్నా, అలాంటి వ్యక్తిని ఎన్ని దూషిస్తున్నా, ఇష్టం వచ్చినట్టుగా చిన్నపిల్లలతో బూతులు తిట్టిస్తున్నా ఆయన ఏం చేశారు? ఈ భారతదేశ బిడ్డలు కాబట్టి మరణించిన స్వర్గీయురాలైన నా తల్లిని తిడుతున్నా సరే నేను మౌనంగానే ఉంటాను అని ఆయన ఒక మౌన మునిలాగా ఉన్నారే కానీ శిక్షలు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేసేయండి అని ఏం మాట్లాడలేదు. గన్ ఫైర్ ఓపెన్ చేయమని ఏ పోలీస్కి చెప్పలేదు. వాళ్ళ ప్రాణాలు భారతదేశ ప్రాణాలే అని భావించారు కాబట్టి, వాళ్ళు భారతదేశ బిడ్డలు అనుకున్నారు కాబట్టి, విద్యార్థులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు క్షమాపణ చెప్పిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పారా, తప్పించుకోవడానికి చెప్పారో, ఏదైనా సరే క్షమాపణ చెప్పిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మోడీ గారు అందరినీ కూడా క్షమించారు. ఒక మౌన మునిలాగా అన్ని భరిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ అరాకొర జ్ఞానంతో విజ్ఞాన ప్రదర్శనలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ఇప్పటికైనా బుద్ధి, జ్ఞానం తెచ్చుకోవాలి. నేను ఇప్పుడు చెబుతున్నాను చూడండి. ఈ కాంగ్రెస్ టైంలో నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ ఎవరి టైంలో అయినా సరే జరిగిన తప్పిదాలు ఎన్నున్నాయో అందులో ఒక్కటి ఈనాడు జరిగినా సరే దేశాన్ని అట్టుడికించేవాళ్ళు, దేశాన్ని సర్వనాశనం చేసేవాళ్ళు, దేశ వ్యతిరేక శక్తులందరూ కూడా ఒక్కటయ్యేవాళ్ళు. చైనా మీద యుద్ధంలో ఓడిపోవడం, పాకిస్తాన్ మీద యుద్ధంలో ఓడిపోవడం, ఆఖరికి మోడీ గారి సమయంలో ఒక ఆర్మీ చీఫ్ జనరల్ రాజీనామా చేయడం, లేదంటే ఏదో ఒక విద్యార్థి పోలీసుల కాల్పుల్లో బలవడం, ఇలాంటిది
ఏది జరిగినా సరే మోడీ గారిని నిద్రపోనించే వాళ్ళు కాదు. ఈ దేశాన్ని ప్రతి క్షణం కూడా వెంటాడే వాళ్ళు, దేశ వ్యతిరేక శక్తులందరినీ కూడా ఇదే అవకాశం అని చెప్పి కూర్చోబెట్టేవాళ్ళు. ఇంత పెద్ద ఘోరాలు జరిగాయి. అందుకే నేను చెబుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకంత భావోద్వేగంగా ఉన్నారు, ఎందుకంత బరువెక్కిన గుండెతో ఆయన మాట్లాడారు అంటే ఇది ఒక వ్యక్తి విలువ తెలిసినప్పుడు అర్థమవుతుంది. ఆ వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా వయస్సుతో సంబంధం లేకుండా, రెస్పెక్ట్ లేకుండా, గౌరవం లేకుండా ఆ స్థాయి వ్యక్తిని, దేశం కోసం పరిశ్రమిస్తున్న వ్యక్తిని, ఎవరి కోసం అయితే ఆయన క్షణం తీరిక లేకుండా దేశం కోసం, బిడ్డల కోసం, దేశ బిడ్డల కోసం పనిచేస్తున్నారో అదే బిడ్డలు ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతుంటే ఆ గుండెకి తెలుస్తుంది ఆ బాధ, ఆ మనసుకు తెలుస్తుంది ఆ వేదన. ఆ ఆవేదన తెలుసు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు అంత భావోద్వేగంగా మాట్లాడారు. కాబట్టి మోడీ గారి విలువ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు చెబుతున్నాను, వై మోడీ ఈజ్ గ్రేట్. ఇది పార్ట్ 1 మాత్రమే. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 కూడా తీసుకొస్తాను. నియంత అని మీ ఇష్టం వచ్చినట్టు మోడీ గారిని మాట్లాడుతున్నారు కదా, మీరు చేసిన కార్యకలాపాలు, మీ చరిత్రలన్నీ కూడా నేను తీసుకొచ్చి కంపేర్ చేసి మరీ చెబుతాను. ఇది ప్రస్తుతానికి పార్ట్ 1 మాత్రమే. దట్స్ ఆల్ ఫర్ నౌ.